ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకూడని అంశాలు కూడా మాట్లాడుతుండే కదా. అంటే మాట్లాడకూడని భాషలో మాట్లాడకూడని అంశాల గురించి కూడా మాట్లాడు. బీఆర్ఎస్ కల్చర్ అది మన పాపం మన సీఎం బీఆర్ఎస్ కల్చర్ అది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ లాంగ్వేజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుండ్రు. తెలంగాణ లెగసీని తీసుకుపోతున్నాడు. మరి ఈ టెంపుల్ మీద దాడి అంశాల మీద కూడా ఎక్కడా కూడా అసెంబ్లీలో మాట్లాడిన ఛాయలు కానీ ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా కనపడట్లేదు కదా. వాళ్ళు ఖండిస్తున్నాము, మరి వస్తున్నాము. ఆ ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కూడా పెద్దగా అయితే కానీ నాకు తెలిసి దేవాదాయ శాఖ మంత్రి కూడా రాలేదు. వాళ్ళ పిఎస్ను పంపారు. అదే వేరే మతం మీద అయితే ఉరుకుతారు. ఇప్పుడు సీజన్ ఉన్నది వాళ్ళని ఎక్కువ అంటే పీక్లాట. రంజాన్ సీజన్ కదా, టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందులలో బిజీగా ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకొని 7 మంది ఎమ్మెల్యేలని, ఒక ఎంపీని వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనులు ఉంటారు. ఇప్పుడు పవిత్ర మాసము వాళ్ళకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా పవిత్ర మాసం, కాంగ్రెస్లో ఉన్న హిందువులకు కూడా పవిత్ర మాసం. సో ఇంకొక బంగ్లాదేశ్ అవుతుంది తెలంగాణలో అనేది వాస్తవం. డెఫినెట్గా అవుతుంది. ఇట్లాంటి ఇప్పుడు హిందువుల ఐక్యమత్యం లేకుండా హిందువులు ఇట్లనే నమ్మి కాంగ్రెస్ లాంటి యాంటీ హిందూ పార్టీస్లకు ఓటు వేసుకుంటా పోయి హిందువులను పట్టించుకోకుండా ఖాళీ ఓటప్పుడే హిందువుల దగ్గరకు వస్తారు. ఓటు ఎలక్షన్లప్పుడు వస్తారు హిందువుల దగ్గరికి. మరి వీళ్ళు నామినేషన్ పేపర్లు పెట్టి పూజ చేస్తారు, తిరుపతికి పోతారు, శ్రీశైలం పోతారు, యాదగిరిగుట్ట పోతారు, వీడు అమ్మవార్ల గుడి తిరుగుతారు. కానీ అమ్మవార్ల గుళ్ళపై దాడి జరిగినా రియాక్షన్ ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళకి అంతే, కాంగ్రెస్ వాళ్ళకి అంతే. అంటే ఏ హిందూకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు బీజేపీ ఏం చేసినా వాళ్ళకి యాంటీ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ వాక్ బోర్డు అంశం మీద ఎక్కువ చర్చ అవుతూ ఉంది. ఈ వాక్ బోర్డు రద్దుకు సంబంధించి తీసేయాలనే అంశం మీద ఎక్కువ చర్చ అవుతూ ఉంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? వాక్ బోర్డు చట్టం లుసుగులు పెట్టుకొని దాని ముసుగుల కొన్ని వేల లక్షల ఎకరాల దేవాదాయ భూములు, సామాన్య భూములు కూడా కబ్జా అన్నీ తెలిసిన విషయం. ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దాన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు నాదంటే అయిపోద్దా? కాదు కదా. సో డెఫినెట్గా దీనిపై కఠినంగా దీన్ని ఆలోచించే ప్రసక్తే లేదు. ఆ మతం మీద నుంచి కూడా కొంత అంటే ముస్లిం మతస్థులు కూడా కొంతమంది దీని మీద వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు కదా. ప్రధానంగా మోడీ మీద ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉంది కదా. మరి దీనికి సంబంధించి అసాదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు కదా దీన్ని వ్యతిరేకిస్తూ. మరి దీని గురించి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా వాళ్ళ కమ్యూనిటీకి ఏదో డ్యామేజ్ అవుతుందని దౌర్జన్యాలకు పాల్పడే అవకాశాలు తక్కువ కదా. అది అడ్డం పెట్టుకొని ఎన్నో దౌర్జన్యాలు జరిగినాయి కదా. దాని గురించి మరి ఆటోమేటిక్గా వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మరి వ్యతిరేకత మోదీ గారి మీద ఉన్నారు. మరి త్రిపుల్ తలాక్ చట్టం గురించి మాట్లాడరే, మరి ముస్లిం సోదరులకు మంచి చేసారు, అది ఎందుకు మాట్లాడరు? అది ఎవరు ప్రమోట్ చేయరు, అది ఎవరు చేయరు. ఎవరు చేయని పని వాళ్ళ సంకలనాకే కాంగ్రెస్, ముస్లింల సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు 55-60 ఏళ్ళు పాలించారు కదా. మరి ఒక అంత ప్రేమ ఉన్నది, ఒరిజినల్గా ప్రేమ ఉందనుకో, వాళ్ళకి స్వచ్ఛంగా ప్రేమ ఉందనుకో, మరి ముస్లిం సోదరి మనులు ఎన్నో వేల లక్షల మందికి అన్యాయం జరిగింది త్రిపుల్ తలాక్ వల్ల జరిగింది కదా. ఆ విషయమే తప్పుకుంటున్నారు. మరి దాన్ని తీసేసిన ఘనత వరకు ఉన్నది మోదీ గారికే కదా. మరి అందులో ముస్లిం సోదరి మనులకి మంచి జరిగింది కదా. ఇవాళ వీడికి పెళ్ళాం ఉంది, 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు. టక్కన రాత్రి కూరలు ఉప్పు ఎక్కువ అయితే తలాక్ అన్న సంఘటనలు జరిగినాయి. మీడియాలో చూసినాం, పేపర్లో చూసినాము, ఓల్డ్ సిటీలో కూడా జరిగినాయి. మరి అదే వాడి చెల్లకి అన్యాయం జరుగుతుంది, వాడికి అక్కకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ తల్లిని కూడా వదిలేయచ్చు కదా అలా నాన్న. రైట్. మరి మీ సోదరి మండలని మీ అందరు ఉన్న మహిళలకు అందరికీ ఒక భరోసా ఇచ్చినారు ఇలా. మరి మోదీ గారి గురించి ఎందుకు గొప్పగా చెప్పారు? అంటే వాక్ బోర్డ్ మీద మీ అంచనా ఏంటిది, మీ ఆలోచన ఏంటి? ప్రధానంగా మీరేమనుకుంటా ఉన్నారు? డెఫినెట్గా అది రద్దు చేయాలి, వాక్ బోర్డ్ అనేది ఉండొద్దు అంటున్నాను. వేల లక్షల ఎకరాలు ఇవాళ ఒలిచిట్టుగా దేవాలయ భూములు కబ్జా గురిపడ్డాయి. ఉన్న దేవాలయాలు కూడా కూల్చే పరిస్థితి వస్తుంది కదా. హిందువులు ఐకమత్యం అవుతారు, హిందువులలో చైతన్యం వస్తుంది. హిందూ దేవాలయాలు జోలికి పోతే కూడా ఊరుకునే పరిస్థితులు లేరు ఇవాళ హిందువులు. ఇవాళ రాష్ట్రంలో సౌత్లో హిందుత్వం లేదని మాట్లాడతారు. ఇవాళ సౌత్లో కూడా హిందుత్వంపై చైతన్యం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఆ ఘోరాలు అగాత్యాలు ఎప్పుడో మొఘలులు చేసారు చూడలేము మనం. ఇప్పుడు వీళ్ళు మొఘలులు అయినారు కాబట్టి, ముఖ్యంగా ఎంఐఎం. సో హిందువులందరూ కూడా చాలా అంశాల మీద మనం మాట్లాడాం.
అదే చాలా ధర్నాలు కూడా చేసాం, మీరు కూడా చాలా అంశాల మీద చాలా స్టేజ్ల మీద ప్రధానంగా మాట్లాడటం మనం చూసాం. కానీ అంటే హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది. హిందువులలో ఐక్యత పెరుగుతుంది. కానీ ఏదైతే నేను ఒకటే చెప్తా, మీరు రాజకీయంగా కాంగ్రెస్లో ఉన్న హిందువులు కానీ ఎవరైనా ఉండండి, మీరు ఎవరికి ఓటేస్తారా ఇవ్వండి, కానీ ఎవరు హిందుత్వానికి పాల్పడుతున్నారో చూడాల్సిన అవసరం ఉంది. హిందువులపై దాడి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, మరి అట్లాంటి వాళ్ళకి ఎందుకు వేస్తారు? నమ్మకంతో మనం ఉన్న ప్యూర్ హిందువులు ఉన్నారు, కాంగ్రెస్లో కూడా కట్టర్ హిందువులు ఉన్నారు అండ్ కొన్ని పరిస్థితులలో కాంగ్రెస్ ఉన్నారు, కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీకి రాని చెప్పా, హిందుత్వానికి ఎవరైనా సరే నష్టం వాటిల్లే ప్రయత్నం జరిగితే మాత్రం సహించొద్దు. ఏ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. రైట్.